ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు క్రైస్తవ సంఘానికి సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి క్లాసును మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఒక్కొక్కటిగా మనం క్లాసులను చూస్తున్నాం సిస్టమాటిక్‌గా. ఈరోజు మనము నూతన నిబంధన సంఘ పరిచర్య విధానంలో చివరి అంశంలోకొచ్చాము. పరిచర్య వాక్యానుసారమైనటువంటి అభిప్రాయం మినిస్ట్రీ ఎ బిబ్లికల్ పర్స్పెక్టివ్ అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పుడు అవగాహనలు, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు నమ్మకాలను ఇది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఈరోజు మీరు చూసే లేఖనాలన్నీ గూడాను మీరు గమనించాలి. ఒక్కొక్క లేఖనం అంటే ఆహ్, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ప్రారంభించబడిన లేఖనాలను మీరు గమనిస్తా ఉంటే ఏం మిస్ అయినాము, ఏం కోల్పోయినామో గూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ముందుగా ఉపోద్ఘాతం నుంచెల్లే ప్రారంభించుకుందాం. దేవుడు క్రీస్తు సంఘానికి ఇచ్చిన ఒకానొక గొప్ప బాధ్యత పరిచర్య. కానీ పరిచర్య లేదా సేవ అనే పదమును గూర్చి క్రైస్తవులు భిన్నాభిప్రాయములను కలిగి ఉన్నారు. వారిలో అనేకులు వాక్యానుసారం కాని అవగాహన హ్మ్. చాలా మంది కలిగి ఉండడం అనేది నిజంగా విచారకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా చూస్తే పరిచర్య అనగానే తెలుసో తెలియకో అనేక మంది తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నారనేది మనము పరిచర్య చేస్తున్న వారిని, పరిచర్యలో ఉన్న వారిని చూస్తే మనకు అర్థమైపోతుంది గమనిస్తే. నిజమే. ఎందుకంటే దేవుడు క్రీస్తు సంఘానికి ఇచ్చిన గొప్ప బాధ్యత అండి పరిచర్య అనేది. పరిచర్య అనేది తక్కువ చేసేది కాదు. పరిచర్య ఏదన్నా చిన్న చూపు చూసేది కాదు. పరిచర్య అనేది ఏదో రకంగా దాన్ని తప్పుపట్టేది కాదు గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది అనంటే పరిచర్యకున్నటువంటి ఆ విలువ ఏదైతే ఉందో దేవుడు ఏ విలువనైతే ఇచ్చాడో, ఏ స్థాయిలో అయితే దాన్నుంచాడో, ఆ స్థాయిలో మనం ఈరోజు కలిగి లేము అనేది ఇక్కడ విషయం అవుతుంది. ఎందుకంటే మనము రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండి, అసలు పరిచర్య అంటే ఇదేనా? సేవ అంటే ఇదేనా? అని అనుమానం వచ్చే విధంగా వాక్యానుసారం కానటువంటి, లేఖనానుసారం కానటువంటి అనేకమైనటువంటి అభిప్రాయాలను మనం కలిగి ఉన్నాం. పౌలు రోమపత్రికలో ఒక మాట అంటాడు. హ్మ్. ఎలాగైనా కొద్దిమందిని నేను రక్షించాలని ఆ! నేను నా పరిచర్యను ఘనపరుస్తున్నాను అంటున్నాడు. చూడండి ఈరోజు పరిచర్యను ఘనపరచడం అనేది జరగట్లేదు. మనం చేస్తున్న పరిచర్యకి ఘనత అనేది లేదు. ఎందుకు అనంటే మనమే దానిని చిన్న చూపు చూడడానికి, మనమే దానిని హేళన చేయడానికి, అవహేళన చేయడానికి కారకులం అవుతున్నాం అనేది వాస్తవమైనటువంటి విషయం. కదా! పరిచర్యను ఘనపరచడం, పరిచర్యను ఉన్నతమైన స్థాయిలో చూపించడం, ఒక వ్యక్తిని రక్షించడం కోసము మనం చేస్తున్న పరిచర్య యొక్క స్థాయిని మనం పెంచుకోకపోవడం అనేది కూడా బాధ కలిగించేటువంటి విషయం. ఎందుకంటే పరిచర్యను మనము రకరకాల అభిప్రాయాలతో, రకరకాల నమ్మకాలతో దాని యొక్క స్థాయిని తగ్గించేసినాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అవునంటారా? కాదంటారా? మనం పరిచర్య యొక్క స్థాయిని పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా చెప్పండి? చాలా మంది హలో! తగ్గిస్తున్నారు. పరిచర్య యొక్క స్థాయిని మనం తగ్గిస్తున్నామనేది అర్థమవుతుంది. దీని మూలంగా సంఘంలో అత్యధిక భాగం ప్రేక్షక పాత్రను వహిస్తుండగా, దేవుని సేవలో కొంతమంది మాత్రమే చురుకుగా పాల్గొంటున్నారు. ఒకవైపు ఏమో సమాజంలో మనకు తెలిసిన వారి మధ్యలో మనం పరిచర్య స్థాయిని తగ్గిస్తుంటే, మరొక వైపు ఏమవుతుంది అంటే, పరిచర్య యొక్క అసలు ఉద్దేశ్యమే మర్చిపోయి, సంఘము ఏమవుతుంది అనంటే, కేవలం ప్రేక్షక పాత్రను వహించేటువంటి స్థితిలోకి మనం తీసుకొచ్చాం. సో, వాస్తవానికి సంఘంలో ప్రేక్షకులు ఉండకూడదు. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరంతో పోల్చబడినప్పుడు, శరీరంలో ప్రతి అవయవానికి ఒక విలువ ఉంటుంది. ప్రతి అవయవానికి ఒక పని ఉంటుందని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఈ ప్రతి అవయవానికి పని ఉంటున్నప్పుడు, సంఘములో మరి ప్రేక్షకులు ఎలా తయారయ్యారు? వందల, వేల సంవత్సరాల నుంచెల్లి కూర్చుండబెట్టి ప్రేక్షకులుగా చేసేసినాం మనం. సో, ఎవరైనా నా సంఘం రైటే, నా సంఘాన్ని నేను వాక్యానుసారంగా నడిపిస్తున్నాను అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలిగితే వారు మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? సంఘంలో ప్రతి వ్యక్తిని ప్రేక్షకుడు గాదు, యాక్టివ్ పార్టిసిపేట్‌గా చేస్తున్నారా లేదా అనే దానికి జవాబు చెప్పాల్సొస్తది. చాలా వాక్యానుసారంగానే సంఘాలను నడిపిస్తున్నామని మనం అనుకుంటున్నాం. ఏంటి వాక్యానుసారంగా అనే భావన నిజంగా మనం మర్చిపోయాము. దాని యొక్క ఉద్దేశాలను మనం అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ మనమేమనుకుంటున్నామంటే సంఘాలు మనం ఏదో బోధిస్తున్నాం అనుకుంటున్నాం కానీ, అసలు సంఘములో ప్రతి వ్యక్తి క్రీస్తును వెంబడించే విధంగా, క్రీస్తును అనుకరించే విధంగా, వాళ్ళు గూడా ఒక బాధ్యత ఉందని గుర్తించే విధంగా మనం నిజంగా పరిచర్య చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మన సంఘంలో
ప్రేక్షకులు ఎక్కువ ఉన్నారా? మీరే తెలుసండి. ఎంత మంచి మీరు వాక్యం చెప్పిన ప్రేక్షకులను మనం తయారు చేసినట్లయితే ప్రయోజనము ఏమిటి? క్రీస్తు సంఘానికి దానివల్ల లాభం ఏమిటి? అనేది కూడా మీరు ఆలోచించాలి. పరిచర్య అను పదమును మీరు వినినప్పుడు మొట్టమొదటిగా మీ మనసులో మెదిలే ఆలోచనలు ఏంటి చెప్పండి? ఒక్కసారి మీరు ఫ్యూ సెకండ్స్ కళ్ళు మూసుకోండి. ఒక 5 సెకన్లు. 5 సెకన్లు కళ్ళు మూసుకొని పరిచర్య, మినిస్ట్రీ, సేవ ఈ పదాలను గుర్తు చేసుకొని మీ కళ్ళ ముందు మొట్టమొదట కదిలాడిన ఏది మనసుకొస్తదో చెప్పండి దయచేసి. హలో! అన్న పరిచర్య మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే సువార్త ప్రకటించాలని, దేవుని ఒక వాక్యాన్ని సువార్త ప్రకటించాలని. ప్రసంగాలు చేయొద్దు. ఒక మాట అంటే ఒక మాట. ఏం గుర్తొస్తే చెప్పాలి. సువార్త అంటే సువార్త అయిపోయింది ఇంకా. నాకు అర్థమైపోతది. మరి నాకు అంత వివరించాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకా? ఆత్మలను రక్షించుట. ఆత్మలను రక్షించుట. ఒక మందిరం కట్టుకోవాలా. ఒక మందిరం కట్టుకోవాలా. ఓకే. గుడ్. ఫాస్ట్‌గా ఉండాలి ఇంకొంచెం మీరు. ఓకే. సరే. ఈ కింద పేర్కొనబడిన వాటిలో నుండి 3 జవాబులు రాయండి. పరిచర్య అంటే ఎవరు? పాస్టరు లేదా సేవకుడా? పరిచర్య అంటే ఒక ప్రసంగికుడు లేదా ఉపదేశకుడా? ఈ రెండిట్లో చెప్పండి మీరేమనుకుంటున్నారు? పరిచర్య అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటిది? నిజంగా చెప్పండి. జెన్యూన్‌గా సువార్త గుర్తొచ్చిందా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఇవి గుర్తొచ్చాయా? ప్రసంగికుడు. సువార్త గుర్తొచ్చింది. పరిచర్య అంటే మీటింగులు, పాస్టర్స్, ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్స్, సంగీత సభలు, స్ట్రీట్ గాస్పల్స్, ఇంకా అంతా అన్న నాట్ ఓన్లీ ఇక్కడ ఒకటే అని కాదు, చెప్పడానికి లేదు. ఇంకా అన్ని కొందరైతే సాంఘిక పరిచర్య, మిషనరీ పరిచర్య, ఇట్లా అన్ని రకరకాలుగా అనుకుంటున్నాం అన్న. నేనైతే అనుకుంటున్నా వెరీ గుడ్. ఒకటే అని ఏం లేదు, అన్ని. వెరీ గుడ్. సో జాకబ్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు. ఇది క్రీస్తు మళ్లించుట కేంద్రంగా చేయట ఇవన్నీ ఇవి కాదు. అందుకే నేను కళ్ళు మూసుకున్నప్పుడు గుర్తొచ్చేది చెప్పమన్నాను. మీరు ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్పమని అడగలే. నా ప్రశ్న మీరు చాలా మంది శ్రద్ధగా వినలే. వాస్తవం చెప్పాలంటే ఏలియా గారు చాలా బిబ్లికల్ గా జవాబు చెప్పారు. బట్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే పరిచర్య అనే సేవ అనే పదం విన్నప్పుడు మీ మనసులో మొట్టమొదటి కనిపించిన అంశం ఏంటి? కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్లు మీరు చూసిన విషయాలు ఏంటి అని అడిగాను నేను. మాట్లాడేంటండి? జాకబ్ చెప్పిన పిలువబడిన వాడా, సాంఘిక పరిచయం చేయవాడా, సంపూర్ణ కాల సేవకుడా, ఆత్మీయమైన వ్యక్త, చురుకుగా పనిచేయ క్రైస్తవుడా? ఇవన్నీ ఇట్లా ఏం గుర్తొచ్చినాయి? అన్ని గుర్తొచ్చినాయి? ఏదన్నా ఒక 2 గుర్తొచ్చాయా? నిజంగా మీరు అనుకున్నది గుర్తొచ్చిందా లేదంటే? హలో! నాకు సువార్త పరిచర్య అనేది గుర్తొచ్చిందన్న. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా? ఇంకెవరు టీ తాగనట్టుంది. వీలైతే డల్‌గా ఉన్నట్టున్నారు. జాకబ్ ఏదన్నా? నాకైతే చురుకుగా పనిచేసే ఏం లేదన్న, ఏదో ఒక సమాధానం చెప్తే అంటే మనం అనుకున్నది చెప్పడం తప్పేం కాదు. అది తప్పైద్దా ఒప్పైద్దా అనే తర్వాత విషయము. ఒక మాట అనండి అయ్యగారు దయచేసి. మనం ఏదో బాగా డీప్ గా ఆత్మీయంగా లోతుగా పోవాల్సిన అవసరం లేదు. ఒక దానికి మనం రిప్లై ఇచ్చినప్పుడు క్లాస్ ముందుకెళ్ళొద్ది కొంచెం. ఇప్పుడు ఏలియా గారు టక్కున ఎమ్మటే సమాధానం చెప్పారు. అట్లా ఒక్కొక్కరుగా అట్లా త్వరగా చెప్తే మనం కాస్త ముందుకెళ్ళడానికి బాగుంటది. గమనించండి దయచేసి. జాకబ్ ప్రశ్న అడిగినప్పుడు క్రైస్తవుడు. ఓకే. చురుకుగా పనిచేయ క్రైస్తవుడు. ఓకే. సో ఇలాగ అడుగుతూ ఉంటే మనకి ఏంటంటే సహాయకుడా, వరములు కలిగిన వాడా, చాలా చెప్తున్నా. మిషనరా పరిచర్య అనగానే
అభిషేకం పొందినవాడా? లేకపోతే ఒక దాసుడా? అంటే ఏం గుర్తొస్తుంది? పరిచయం అనగానే ఇందులో ఎవరు గుర్తొస్తున్నారు మీకు? ఇలా చాలా విషయాలు ఇప్పుడు 4, 8, 10 దాదాపు 12 విషయాలు మనం చూస్తున్నాం. సరే. సెకండ్ మీకేం గుర్తొచ్చినాయి? హ్మ్. పరిచర్య అను పదము నీవు ఏ విధంగా నిర్వచించేదవో నీ సొంత మాటల్లో రాయండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు? పరిచర్య లేదా సేవ అంటే మీరిచ్చే డెఫినిషన్ ఏంటి? ఒక సింగిల్ లైన్‌లో డెఫినిషన్ మీరేమనుకుంటున్నారు పరిచర్య అంటే? మీరందరూ పరిచర్య చేస్తున్నారు గదా! ఆ పరిచర్యను ఒక మాటలో మీరు చెప్పాలంటే ఏమని చెప్తారు ఎవరన్నా అడిగితే? క్రీస్తును మీరు పరిచయం చేయడం. ఆ? క్రీస్తును పరిచయం క్రీస్తును చేయడం. క్రీస్తును పరిచయం చేయడం. ఓకే. అది డెఫినిషనా? పిలువబడినవాడు. అది డెఫినిషనా? నేను పరిచర్య డెఫినిషన్ అడుగుతున్నాను. ఓకే. పరిచర్య డెఫినిషన్. పని అంటే ఏంటిది అనంటే ఏమని చెప్తారండి? పని లేదా సేవ. సేవ యొక్క డెఫినిషన్ ఏంటి? పరిచర్య యొక్క డెఫినిషన్ ఏంటిదని అడుగుతున్నాను. ఒక 5 లేదా 10 మంది కూడుకొని ఆరాధన చేయడమే పరిచర్య అనుకుంటున్నాం అండి. డెఫినిషనా? పరిచర్య యొక్క డెఫినిషనా? డెఫినిషన్ అడుగుతున్నాను. ఆలోచించండి కొద్దిగా మీ బుర్రలకు పదును పెట్టండి. ఇప్పుడు డెఫినిషన్ అడిగినప్పుడు డెఫినిషనే చెప్పాలా? అవునా? డెఫినేషన్ అంటే వివరణ ఏందన్నా? డెఫినిషన్ అంటే అర్థం. పరిచర్య అంటే అర్థం ఏంటిది? పరిచర్య అంటే భావం ఏంటి? పరిచర్య అంటే ఆ! భావం, అర్థము. అన్న బాధ్యతాయుతంగా చేయవలసిన ఒక క్రియ. బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి ఒక క్రియ. ఓకే. గుడ్. ఇలాగా అంటే అర్థం చేయడానికి ట్రై చేయండి. పరిచర్య అంటే ఏమంటున్నారు? ఇప్పుడు క్రీస్తు ప్రేమను లోకానికి చూపించే పని అన్న. క్రీస్తు ప్రేమను లోకానికి చూపించే పని. ఇంకా అదేంటండి రేపు మీరు బయటికెళ్ళిరనుకోండి, ఎప్పుడన్నా అన్యులు అడుగుతారు, "ఏం చేస్తున్నారు సార్?" అంటే, "నేను పరిచర్య చేస్తున్నానన్నారు." పరిచర్య అంటే ఏంటి సార్ అని అడిగిరనుకో ఏమని చెప్తారు? నాకు తెలియదు సార్ నేను కనుక్కోవాలి, మా అయ్యగారిని కనుక్కోవాలంటారా? మా పెద్దయ్య గారు ఏం చెప్పలేదు మాకు పరిచర్య గురించి. క్రీస్తును కనపరచుట. ఓకే. నేను పరిచర్య యొక్క డెఫినేషన్, భావం అర్థం అడుగుతున్నాను. పరిచర్యలో ఏమేం చేస్తామని అడగట్లా. భావం వేరు, పరిచర్యలో ఉండేటువంటి పనులు వేరు. చాలా ఉంటాయి పరిచర్యలో. విధాలు చాలా ఉంటాయి. ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయని అడగట్లేదు. ఏమేం పరిచర్యలు ఉన్నాయని కూడా అడగట్లా. నేను అడుగుతున్న ప్రశ్న ముక్కుసూటి అయినది. ఏంటి అనంటే డెఫినేషన్ ఏంటి? భావం ఏంటి? పరిచర్య యొక్క భావం. దీన్ని పరిచర్య అంటారు. నశించిన పోయే వారిని పరలోకానికి తీసుకెళ్లేది పరిచయం అనుకుంటున్నాను. ఓకే. అది కూడా పరిచర్యలో ఒక భాగం. నేననే పరిచర్య అనేది అర్థం చెప్పట్లేదు. అదొక పరిచర్యలో రకరకాలు ఉన్నాయి. ఓన్లీ సువార్త చెప్పడమే పరిచర్యనా? వాక్యోపదేశం చేయడం పరిచర్య కాదా? సంఘాన్ని నడిపించడం పరిచర్య కాదా? ఆ! సంఘాన్ని తర్ఫీదు చేయడం పరిచర్య కాదా? సంఘానికి బోధించడం పరిచర్య కాదా? ఓన్లీ సువార్త ప్రకటించడమే పరిచర్యనా? అప్పుడేమవుతుంది? మీ దృష్టిలో ఓన్లీ సువార్త ప్రకటించడమే పరిచర్య అవుతుంది. అప్పుడు బోధించేవాడు ఏమంటాడు? బోధించడమే పరిచర్య అంటాడు. అవునా? ఇప్పుడు సంగీతం పాటలు పాడేమంటాడు? ఆయన నన్ను పాటలు పాడడమే పరిచర్య అనుకుంటాడు. ప్రార్థించేవాడు ఏమనుకుంటాడు? ప్రార్థన చేయడమే పరిచర్య అనుకుంటాడు. అవునా గదా? అప్పుడు అది డెఫినిషన్ అవ్వదు గదా! అప్పుడు. భావం గాదు గదా! పరిచర్య యొక్క డెఫినిషన్ గాదు గదా! అది. అన్న అవుతదండి? అప్పగింపబడిన ఒక పని అని చెప్పుకోవచ్చనా? మళ్ళా నన్నే ప్రశ్న అడుగుతున్నావు. నువ్వు జవాబు చెప్పు ఫస్ట్. అది అవునో గాదో తర్వాత మాట్లాడుకుందాం. అప్పగింపబడిన పని అని అనుకుంటున్నాను నేను. ఓకే. నోట్స్‌లో చూసావా? లేదు లేదన్న. నేను ఓన్‌గా చెప్పాను. ఓకే. నోట్స్ చూడట్లేదా అయితే? నోట్స్ ప్రింటౌట్ తీయలేదన్న నేను ఇట్లా. ఎందుకని? వద్దనుకున్నావు. అంటే ఇక్కడ లోకల్‌గా జిరాక్స్ సెంటర్ లేవన్న మా విలేజ్‌లో. ఓకే. ఈరోజు సరే. తీసుకుంటున్నా. ఈరోజు తీసుకుంటాను. ఓకే. సింపుల్ అండి. పరిచర్య డెఫినిషన్ ఏంది? దేవుడు అప్పగించిన ఏ చిన్న పని చేసినా అది పరిచర్యే అవుతుంది. పరిచర్య డెఫినిషన్ ఏంటి? దేవుడు అప్పగించినటువంటి ఒక చిన్న పని చేయడం. చిన్న పని అనంటే ఏదైనా గావచ్చు. అవునా? ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడి
ఏమన్నాడు, అక్కడ పలానా వ్యక్తి ఆకలితో ఉన్నాడు. ఒక ప్యాకెట్ భోజనం పెట్టి, ఒక మంచినీళ్ళు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిరా అన్నాడు. ఇప్పుడు నేను ఇలా చేసొచ్చిన అది పరిచర్య అవుతుందా కాదా? హలో! అవునయ్యా, పరిచర్య. ఓకే. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు అననీయ అని ఎళ్ళాడు. అననీయని దేవుడు దర్శనం ఇచ్చి పలానా వీధిలో తార్సువాడైన పౌలు అక్కడ ఉంటాడు. అతన్ని కనుగొని అతనికి ప్రార్థన చేసి రమ్మన్నాడు. ఇప్పుడు ఆయనకు లోబడి అననీయ వచ్చి పని చేసుకొని వెళ్ళిపోయాడు ఇక. మళ్ళీ కనిపించలే అననీయ మనకెక్కడ గూడా. అవునా? ఇప్పుడు ఆయన ఒక పని అప్పగించిన పని చేసిండా లేదా అండి? హలో! చేసిండను. ఆ! పరిచర్య అంటే ఏంటి తెలుసా? దేవుడు అప్పగించిన పనిని చేయడమే పరిచర్య. ఒకవేళ నువ్వు అప్పగించబడని పరిచర్య చేస్తే అది పరిచర్య కాదు. నీకు నీకు సంబంధం లేనిది, నీకివ్వని పరిచర్య నువ్వు చేసినా అది పరిచర్య అనరు. దేవుడు అప్పగించిన పనిని చేస్తే అది పరిచర్య అవుతది. అవునా? మాట్లాడరేంటండి? అవునన్నా, అవునవును. ఇప్పుడు నాకు గవర్నమెంట్ నన్ను పోలీస్ జాబ్ ఇవ్వకపోయినా నేను పోలీస్ డ్రెస్ ఏసుకొని పోలీస్ పని చేసినంత మాత్రాన నేను పోలీసోడిని అవుతానా? లేదన్న అవరు. కాదు. అవ్వలేమా అలాగా? థింక్ లాజికల్‌గా అంటే లాజికల్లీ. ఇప్పుడు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. లాజికల్‌గా థింక్ చేయాలి. బిబ్లికల్‌గా థింక్ చేయాలి ప్రతి ఒక్కరం కూడాము. ఇప్పుడు నేను గవర్నమెంట్ అప్పగించకపోయినా యూనిఫార్మ్ కుట్టించుకొని, చేతిలో లాఠీ పట్టుకొని పోలీస్ పరిచర్య చేసిందనుకో ఏమైతది? అంటే నీకు అప్పగించబడిన దాన్ని నీకు చేసే అధికారం లేదు. నీకు అప్పగించబడింది చేయడమే పరిచర్య. ఈరోజు చాలా మంది క్రైస్తవులు గాని, సేవలో ఉన్న వారికి అర్థం గాని ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీకు అప్పగించబడిన పనులు గూడా మీరు జేస్తున్నారేమో ఒకసారి పరిశీలన జేసుకోండి. నిజంగా ఒక పని ఈ పని నాకు అప్పగించబడిందని మీలో ధైర్యంగా చెప్పగలుగుతారా? ఇప్పుడు మీకు బోధిస్తున్నాను. నీకు రకరకాల పరిచయాలు చేస్తున్నాను. అవి నాకు అప్పగించబడినటువంటి నా మీద ప్రత్యేకంగా మోపబడినటువంటి భారము అనేది నాకు తెలుసు. ఎందుకంటే అది నన్ను నిద్రపోనివ్వదు. నన్ను ఒత్తిడికి గురి చేస్తది. నన్నింకా బైబిల్ పరిశోధించేలా చేస్తది. ఇంకా నేను చెప్తుంది రైటా? రాంగా? అని నన్ను నేను పరిశీలించుకునేలా చేస్తది ప్రతిరోజు. సో, మనము పరిచర్య నాకు అప్పగించబడిందా లేదా? ప్రభువా నన్ను వదిలేయి అన్నప్పుడు కూడా ఆయన ఎనకాల అంటే ఆయన వచ్చి లోపల ఒక ఒత్తిడిని తీసుకొచ్చి అలా అన్నాడు లేచి బలపరచడం అట్లా అనేకమైన సందర్భాలు అట్లా ప్రతిరోజు ఒక పోరాటమే. పరిచర్య అనేది నీకు అప్పగించబడిందని ఎలా తెలుసు? నాకు దేవుడు ఈ పనే చేయమంటున్నాడు అనే క్లారిటీ మీలో చాలా ఉందా అంటారా అందరికి? ఉందా? ఖచ్చితంగా నన్ను దేవుడు ఇదే పని చేయమంటున్నాడు అనే క్లారిటీ ఎలా తెలుస్తది మనకి? హ్మ్. ఒత్తిడి ఎక్కువైంది. ఓన్లీ ఒత్తిడేనా? నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళు మీకంటున్నాను. మీకెలా తెలుస్తుందనంట నా విషయం అడగట్లా. దేవుడు అప్పగించిన పని చేయడమే పరిచర్య అండి. అది ఎంత చిన్న పనైనా అది పరిచర్య అవుతుంది. అప్పగించబడకుండా మీరు ఎంత పెద్ద పరిచర్య, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరిచర్య చేసినా దేవుడు దాన్ని కన్సిడర్ చేయడు. దాన్ని పరిగణలోకి తీసుకోడనే విషయాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మనం ఏది పడితే అది పరిచర్య అనుకుంటున్నాం కాబట్టి. కొన్ని పరిచర్యలే కానీ మనకు అప్పగించబడినది కూడా అప్పగించబడిందా లేదా? ఇప్పుడు నన్ను పోలీసోని చేస్తే నేను కలెక్టర్ ఆఫీస్‌లో కూర్చొని నాకు కంప్యూటర్ వస్తది గాని అక్కడ నొక్కకుండా కూర్చున్నాను అనుకోండి అప్పుడు నేను డ్యూటీ చేసినట్టు అవుతదా? హలో! లేదు. అబ్బా! ఏం డ్యూటీ చేసినవురా అని అంటాడా? గవర్నమెంట్ నన్ను మెచ్చుకుంటదా అప్పుడు? సో, అది అండి. సో, పరిచర్య చేయాలంటే నేడు ఏమేమి కలిగి ఉండాలా? ఒకవేళ మీలో ఎవరైనా పరిచర్య చేయాలనుకున్నప్పుడు మీకేం గావాలి? పరిచర్య చేయాలనుకుంటే ఏం కలిగి ఉండాలా? మీకు తెలిసినయే నేను చెప్పేస్తున్నాను మిమ్మల్ని. అంటే పరిచర్య చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలో తెలుసా? టైటిల్స్ ఉండాలి. టైటిల్స్ లేకపోతే పరిచర్య చేయనివ్వరు. సేవ చేయనివ్వరు. అంటే ఈ సమాజం గురించి మాట్లాడుతున్నాను. పరిచర్య చేయాలంటే టైటిల్స్. ఏం టైటిల్? ఉదాహరణ పాస్టరో, లేకపోతే రెవరెండో, లేకపోతే ఇవాంజలిస్ట్ అనో, ఇంటర్నేషనల్ ఏదోటి. అంటే నువ్వు ఇప్పుడు ఒకవేళ పరిచర్య చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు మీ సంఘంలో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. మీలో ఎవరైనా మీ స్థానిక సంఘంలో ఉన్న వ్యక్తి ఈరోజు నేను సాక్ష్యం చెప్పడానికి వస్తున్నా అని చెప్పి నేనొచ్చి, ఈరోజు నేను బయటికెళ్ళాను, ఊరెళ్ళాను. ఆడ నేను సువార్త చెప్తున్నప్పుడు ఒక సహోదరుడు సువార్త చెప్పగానే విశ్వసించాడు. విశ్వసించిన వెంటనే నేను బాప్తిసం ఇచ్చిన అని చెప్పిండనుకోండి. మీరెంతమంది మీ రియాక్షన్స్ ఏంటి? సో, మీరు ఎలా రియాక్ట్ అవుతారు అలాంటి సాక్ష్యం చెప్తే?
ఈయనకి ఏ అధికారం ఉన్నదని చెప్పిండు, అట్లా ఇయ్యద్దు కదా అని గొడవ చేసే ఓకే. అవకాశం కూడా ఉంది. ఇంకా ఖచ్చితంగా అర్హత అడుగుతారన్న. ఎంకరేజ్ చేస్తారా, తప్పు పడతారా? అయ్యా మీరు ఇంకా అందరూ నిద్రమత్తులో ఉన్నట్టున్నారు. మేల్కోలేదా? ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఆర్ నో చెప్పడం. ఎస్ఆర్ నో మిమ్మల్ని ఇప్పుడు మీ బుర్రకు పదులు పెట్టే ప్రశ్నలు కూడా అడగట్లా. నేను ఒక జవాబు చెప్పి ఎస్ఆర్ నో అని అడుగుతున్నాను. ఇంకా అసలు ప్రశ్నలు అడిగితే మీరు ఉక్కిరి అయిపోతారు కదా. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. సో ఏమడుగుతారు? నువ్వేమైనా పాస్టర్వా, నువ్వేమైనా అభిషిక్తునువా, నీకేమైనా పిలుపు ఉందా, నువ్వు అలా చేసావు, నువ్వేమైనా ట్రైనింగ్ చేసినావా, ఇవన్నీ వస్తాయా రావా? ప్రశ్నలు వస్తాయా? నేను చెప్తేనే వస్తాయి కానీ మీరు చెప్తారావా? టైటిల్స్ నువ్వేమన్నా అలాంటి ప్రశ్నలు సంధించబడతారు ఎవరైనా కానీ. అంటే ఫంక్షన్స్ ఇప్పుడు ఒకవేళ బాప్టిజం ఇచ్చినావు అనుకో, బల్ల ఇచ్చినావు అనుకో, ప్రసంగించినావు అనుకో, ఊరుకుంటారా? ఎవరు బల్ల ఇచ్చారనుకో, నువ్వెట్లా బల్ల ఇచ్చినావు? నువ్వేమైనా సేవకునువా, నువ్వేమైనా పాస్టర్వా? టైటిల్ నువ్వేమైనా పాస్టర్వా? మీరు సంఘంలో ఒక విశ్వాసం మీరు లేనప్పుడు బల్లిస్తే మీరు ప్రశ్నించారా చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. దాని ఏముంది, ఎవరైనా ఇవ్వచ్చు అని అంటారా? లేదను. హలో, సేవలు ఇస్తేనే ఎంత పాపం అండి అది కదా. ఏంటంటే ఎవరు పడతారు బల్లి ఇవ్వచ్చా సంఘంలో? ఎవరు పడతారు బాప్తిజం ఇవ్వచ్చా? హలో, మాట్లాడరేంటండి? ఇవ్వకూడదని అంటారు. ఇంత నేరం అంటే అది నరకాన్ని తీసుకెళ్తే అవి అట్లాంటి పొరపాటున చేసారంటే. మాస్టర్ ఉనికికి ఎంత ప్రమాదం అది. అంటే అదే అంటున్నాను. అంటే ఫంక్షన్స్ పరిచయం చేయాలంటే టైటిల్స్ కావాలి. టైటిల్స్ అంటే ఈ ఫంక్షన్స్ చేయాలంటే ఇప్పుడు బాప్తిజం ఇవ్వాలి, బల్లి ఇవ్వాలి, ప్రసంగించాలంటే టైటిల్స్ లేకుండా ఎవరు పడతారు చేయడానికి అధికారం లేదు. అవునా? ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా మనకు ప్లేస్ కావాలి. చర్చ్ బిల్డింగ్ చూడండి, టైటిల్స్, ఫంక్షన్, ప్లేస్ ఇవి లేకపోతే పరిచయం జరగదు. జరుగుతుందా నేటి కాలంలో? హలో, చేశాను. అవునవును. ఆధునిక సంఘానికి మనం ఆదిమ సంఘానికి పోల్చుకుంటున్నాం. ఆదిమ సంఘములో పేరు ఇప్పుడు ఆధునిక సంఘంలో మాత్రం ఇవన్నీ ఉండాలి కదా. పరిచయం చేయాలంటే ఒక వ్యక్తి సేవ చేయాలంటే ఏదో టైటిల్ ఉండాలి. కనీసం ఒక పాస్టర్ ఎవాంజలిస్ట్ అయి ఉండాలా. అంటే బాప్తిజం ఇవ్వాలి అన్నా, బల్లి ఇవ్వాలన్నా, ఒక స్టేజ్ మీద వెళ్ళి ఒక 45 నిమిషాలు గట్టిగా ప్రసంగించాలన్నా ఖచ్చితంగా ఇది కావాలా. ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా నీకు ఏముందంటారు ఫస్ట్? కానీ చర్చ్ ఉందా? ఎట్లా చేస్తున్నావు? ఉన్నా కదా. చర్చ్ లేని వాళ్ళు చేయొచ్చు అండి పనులు. ఎంత నేరం అది? చేయాలంటే ఏం కావాలా? చర్చ్ కావాలా? చెప్పండి. పైన వివరించిన వాటన్నిటిని చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఇప్పుడు అర్హతలు గారు ముందు అర్హతలు కావాలని పెట్టారు. ఇప్పుడు ఏం అర్హతలు కావాలా? అవన్నీ చేయాలంటే ఏం ప్రశ్నలు సంధించబడతాయి? నెంబర్ 1 నీకు పిలుపు ఉందా? నెంబర్ 2 తర్ఫీదు అయ్యావా? నెంబర్ 3 అభిషేకం పొందావా? నెంబర్ 4 నువ్వు పూర్తి కాలపు సేవకుడవా? అంటే క్రైస్తవ సంఘములో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఒక పరిచర్య చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా అడగబడే ప్రశ్నలు ఇవ్వండి. నీకు పిలుపు ఉందా అని ప్రశ్న అడుగుతారు. లేదా పిలుపు లేదా దర్శనం ఉందా? నువ్వు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసినావు? నువ్వేమైనా ట్రైనింగ్ చేసినావా? ఎలా వచ్చినావు? నీ నెత్తి మీద ఎవరైనా నూనె పెట్టి అభిషేకం చేశారా? నీకు ఆర్డినేషన్ అయిందా? అభిషేకం ఉందా? లేకపోతే నువ్వేమైనా సంపూర్ణ కాల సేవకుడువా? ఎలా చేసినావు నువ్వు? అంటే ఒక పని చేసుకుంటే పని చేసేవాడు ఒకవేళ పొరపాటున ఏదన్నా పరిచర్య చేస్తే పై వాటిలో సంఘంలోకి వచ్చి బల్లిచ్చినా, బయట బాప్తిజం ఇచ్చినా ఈ ప్రశ్నలు సంధించబడతారు. నిజమా కాదు చెప్పండి? నిజమేనా? నిజమే అన్నా. ఇవి క్రైస్తవంలో యూనివర్సల్ క్వశ్చన్స్ అంటారు. ఈ 4 మెయిన్. ఇంకా 5వ క్వశ్చన్ ఉండదు. మీరు కావాలంటే ఆలోచించి చూడండి. 5వది రేర్‌గా 5వ క్వశ్చన్ అనేది లేదు. ఈ 4 ప్రధానమైన క్వశ్చన్స్. ఎవరైనా గాని మీరు జాబ్ చేస్తూ పొరపాటున ఒక బాప్తిజం ఇచ్చినా అని చెప్పినా, బల్లిచ్చినా అని చెప్పినా, లేకపోతే గొడవలే అయిపోతాయి సంఘాలలో. అవునా? అవునా? ఎస్. ఆ వ్యక్తిని వెలివేయడము, ఆ వ్యక్తి మీద ప్రసంగాలు చేయడము, ఆ వ్యక్తిని కార్నర్ చేయడము సంఘంలో జరుగుతుందా? జరగదా? జరుగుతుందన్న. సరే, ఇంకా విషయం డీటెయిల్‌గా పోదాం ఇప్పుడే కాదు. మానవులకు మంచిగా వినండి. మానవులకు వారు రక్షింపబడిన వారైనను, రక్షింపబడని వారైనను గుర్తుపెట్టుకోండి.
రక్షింపబడిన వారైనను రక్షింపబడని వారైనను మేలు చేయనది గాను, రాసుకోండి ఇది మేలు, మీ బ్రాకెట్ లో మీ నోట్స్ లో, దేవునికి మహిమ తెచ్చున్నది గాను క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ప్రోత్సాహం మరియు శక్తి వలన చేయు సేవ ఏదైనాను అది క్రొత్త నిబంధన సంఘ పరిచర్య అవుతుంది. క్రైస్తవుడు ఎవరైనా కానండి, రక్షింపబడిన వారికైనా రక్షింపబడని వారికైనా అది ఫస్ట్ మేలు జరగాలి, క్షేమం కలిగించాలా, మేలు ఏదో రకమైన మేలు ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన మేలు కావచ్చు, ఇతర మేలులు దేవుడు బైబిల్లో చెప్పబడిన ఏదో ఒక మేలు కలిగించాలి. ఆ మేలు వలన తండ్రి అయిన దేవునికి మహిమ రావాలి. ఆ చేసే పని పరిశుద్ధాత్మ యొక్క ప్రోత్సాహం వలన, శక్తి వలన జరగాలి. నీ ఓన్ శక్తి వలన, నీ సొంత జ్ఞానం వలన జరగకూడదు. దీనిని ఇలా చేస్తే అది ఏదైనా కూడా క్రొత్త నిబంధన సంఘ పరిచర్యనే అవుతుంది. ఎందుకు ఇంత నొక్కి చెప్పాల్సి వస్తుంది అంటే, నేడు పరిచర్య అంటే కేవలం పాస్టర్ అనేటువంటి ఆలోచన తప్పించి ఎవరికి మరొక ఆలోచన లేదు. నిజమా కదండి? నిజమా కదా? సేవ అనగానే లేదా పరిచర్య అనగానే మొట్టమొదటిగా మన మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే పాస్టరే వస్తాడు. నిజమా కదా చెప్పండి? అవునయ్యా. మాట్లాడాలి. పాస్టరే వస్తాడా? మీరు కూడా సేవకుడు కావాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఏం కావాలనుకుంటారు చెప్పండి? సేవలో పాస్టర్ కావాలి, సర్టిఫికెట్ ఉండాలి. పాస్టర్ కావాలనుకుంటారు ఎవరైనా. నిజమా కాదు చెప్పండి ఫస్ట్ నాకు. అవునయ్యా, అవును. అయ్యా మీరు చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వండి. ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది. ఒక్కరే 10 సార్లు రిపీట్ చేయడం కాదు. అన్న ఇప్పుడు జీవరత్నమయ్య గారు హెల్త్ బాగాలేకున్నా కూడా వారు ఒక్కరే రెస్పాండ్ అవుతున్నారు. చెప్తున్నాడు ఆయన. అయ్యగారు మరి ఇక ఏం చేద్దాం, ఇక రానప్పుడు ఎవరైనా చెప్పాలి కాబట్టి అన్న అయ్యగారు చెప్తున్నారు. ఏం రిపీట్ చేస్తున్నారు. అవునా? తప్పదు. ఒక్కసారి చెప్పండి, ఒక్కొక్కరికి ఒక్కసారి. చెప్పండి. ఇప్పుడు సేవ అనగానే పాస్టర్ ఎందుకు గుర్తొస్తున్నాడు? మిగతా వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? మిగతా పరిచయం లేవా బైబిల్లో? ఒక్క సేవ అంటే పాస్టర్ అనే పరిచయం ఉందో చెప్పండి ఎవరైనా ధైర్యంగా. సేవ అనగానే పాస్టర్లు ఎందుకు అయిపోతున్నారు? ఇంకా వేరే పరిచయం లేవా అండి? సేవ అంటే పరిచర్య లేదా సేవ అంటే కేవలం పాస్టర్లు మాత్రమే ఎందుకు అవుతున్నారు? డబ్బులు ఎక్కువ వస్తాయన్నా. డబ్బులు వస్తాయి, కంఫర్ట్ ఎక్కువ ఉంటది, సెటిల్ కావచ్చు, కానుకలు వస్తాయి. మిగతా పరిచయం చేస్తే అవన్నీ ఏముండవు. అవునా? అంటే సేవ అంటే కేవలం పాస్టర్లు మాత్రమే చేసేది అన్న ఆలోచనతో ఉంటారు కదా, అందుకని వేరే వాటి ఆలోచనతో మీద ఉండడం కాదు. కాన్సంట్రేట్ ఎందుకంటే ఆలోచనతో ఉండడం కాదు. నేను చాలా మందిని చూసినాను. సువార్థికు వరం ఉన్నోళ్ళను సువార్త పరిచయం చేస్తే మన సేవకులు కొంచెం వాళ్ళ చిన్న చూపు చూస్తారు చూడండి. సువార్థికులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. నిజమా? గౌరవం ఇవ్వరు. సువార్థికులకు ఆర్థిక సహాయం అందించరు. అందుకే సువార్థికులు కూడా ఏం అవునండి. చేస్తారంటే చూసి నేను సువార్త పని చేస్తే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని పాస్టర్ గా మారిపోతాడు తర్వాత ఇమీడియట్లీ. అవునా? అవునవునన్నా. ఆలోచన కాదండి, ప్రాక్టికల్ ఇష్యూస్ ఇక్కడ. సువార్థికుడు ఉంటాడు, తనకు అర్థమైతే నాకు సువార్త వరం అని, కానీ సమాజంలో ఆ గౌరవం ఉండదు, విలువ ఉండదు సువార్థికుని. కాబట్టి ఏం చేస్తాడు? అతను విలువ కలిగినటువంటి పాస్టర్ గా మారడానికి ఇష్టపడతాడు. నిజమా కదా చెప్పండి? నా కళ్ళ ముందే ఎంతో మందిని చూసినండి. వాళ్ళకి ఇవ్వబడిన వరం వేరు, వాళ్ళ గిఫ్ట్ వేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ వదిలేసి ఇక్కడ సేఫ్టీ ఉంది, నేను పాస్టర్ అయితే తప్పించి నాకు ప్రయోజనం లేదనేది అర్థం చేసుకుంటాడు. నిజమా కాదండి? నిజమేనా? సో అది అండి. ఓకే, పిలుపు గురించి మనం ఫస్ట్ ఆలోచన చేద్దాం. ఎవరైనా దేవుని సేవ చేయాలని ఆశించినప్పుడు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏంటండి? నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా ఆశించినప్పుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? దేవుడు మిమ్మల్ని పిలిచాడా? పిలుపుందా? సో నీకు దేవుని పిలుపు ఉన్నదా అని సంధించబడతాం. మొట్టమొదటిగా అడిగే ప్రశ్న అది. క్రైస్తవుడు అతను ఒక రోజు మీరు ఏం చేస్తారని అడిగాడు. ప్రభు యొక్క పరిచయలో ఉన్నానని ఉత్తరం ఇచ్చాను. నా జవాబునకు ప్రతిస్పందనగా ఏమన్నాడు తెలుసా? సేవ చేయుటకు పిలుపు కలిగి ఉన్న నీవు ధన్యుడు అని అనాలోచితంగా అన్నాడు. సేవ చేయుటకు పిలుపు కలిగిన నువ్వు ధన్యుడు అన్నాడు. మరి ఆయన చెప్పినటువంటి స్పందన, ఆయన ఇచ్చినటువంటి ప్రతిస్పందనను బట్టి మీకు ఏమర్థమైంది? హలో, నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను. ఒక సహోదరుడు పక్కన కూర్చున్నాడు. ఆయన క్రైస్తవుడు అన్నట్టు. మాటల్లో తెలిసింది క్రైస్తవుడు.
బ్రదర్ బ్రదర్ అని పలకరించగానే, బ్రదర్ నేను కూడా క్రైస్తవునే అన్నాడు. అంటూ ఏమన్నాడంటే, సార్ మీరేం చేస్తారని నన్ను అడిగాడు. ఏం చేస్తారంటే, అయ్యా నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. నేను పని చేస్తున్నాను. దేవుని పని చేస్తున్నాను. దేవుడు అప్పగించిన పని చేస్తున్నాను అన్నాడు. అనగానే వెంటనే ఆయన రియాక్షన్ ఏంది అంటే, అబ్బా! దేవుని సేవా పిలుపు కలిగి ఉన్న మీరు ధన్యులండి అని అన్నాడాయన. దాని అర్థం ఏంటి? అంటే పిలుపు ఉంది అనే దేవుడు పిలుచుకున్నాడు. ఓకే. దేవుడు పిలుచుకున్నాడు. పిలుపు కావాలి. పై మాటల ద్వారా ఆ వ్యక్తి వ్యక్తపరిచిన 2 భావనలు ఏంటి అంటే, ఏంటిదంట? నీకు ప్రత్యేకమైన పిలుపు ఉంది. మీలా అందరికి పరిచర్య చేయడానికి పిలుపు లేదు. నాకు పిలుపు లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఒకవేళ మీలాగా నాకు కూడా పిలుపు ఉంటే నేను ఉద్యోగం చేసుకునేవాడిని కాదు. పరిచర్య చేసేవాడిని. మీరు పరిచర్య చేయడానికి పిలువబడ్డారు కాబట్టి మీరు ధన్యులు అనే మాట యొక్క భావం ఏంటి? ఆయన ఏమనుకుంటున్నాడు? అన్న మీలాగా సార్ మీలాగా నాకు అది లేదు. మీకు ప్రత్యేకమైన పిలుపు ఉంది. మీరు ధన్యులు. మీలాగా అందరికి పరిచర్య చేయడానికి అవకాశం ఉండదు. మీలాగా అందరూ పరిచర్య చేయడానికి పిలువబడరు అనేది ఆయన యొక్క భావన. ఈ 2 భావనలు ఆయన వ్యక్తపరిచినటువంటి దాని ద్వారా అర్థమవుతుంది. సరే, దిగువ ఇవ్వబడిన వాటిలో పిలుపు అనే పదానికి అర్థాన్ని ఇచ్చే నీ యొక్క స్పష్టమైన వివరణ తెలియజేయండి. నేను కొన్ని పాయింట్స్ మీ కళ్ళ ముందు పెడతాను. ఇక మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరు కాబట్టి మీకే కొన్ని పాయింట్స్ మేమే తయారు చేసినాం కాబట్టి ఆ పాయింట్స్ మీ కళ్ళ ముందు పెడుతున్నాము. అందులో మీరు ఏది రైటో చెప్పండి. ఓకే. ఒక వ్యక్తి పరిచర్య చేయటకు పిలుపు ఖచ్చితంగా ఉండవలెను. ఎస్ ఆర్ నో అంతే. హలో. Yes. ఎస్ పిలుపు ఓకే. ఉండాలి. ఖచ్చితంగా పిలుపు ఉండాలి కదా. రెండోది, అందరూ పరిచర్య చేయడానికి పిలువబడలేదు. ఎస్ ఆర్ నో? Yes, అయ్యా. అవును. అవునా? ఇక ఎస్సే అన్న. ఇది ఎస్సే. ఓకే. మూడోది, పరిచర్య చేయటకు పిలుపు కొరకు ఎదురు చూడాలి. ఎస్. ఇప్పుడు వస్తా. ఓకేనా? పరిచర్య చేయడానికి పిలుపు కొరకు వేచి చూడాలి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అనేది వేచి చూడాలి. అవునా కదా? మూడింటికి మీరు అందరు ఎస్సే అన్నారు. ఓకే, గుడ్. నాలుగోది, పరిచర్య చేయడానికి పిలుపు అవసరమే లేదు. అవసరం లేదని రాయడం. అవసరం లేదన్న. పరిచర్యకు అవసరం లేదులేండి. ఏదైనా దేవుడు అప్పగించి చేయటం మంచిదే. అయ్యో, నేను అసలే చిన్న పిల్లోని, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తే నేను ప్రశ్నలు ఎక్కువైతాయి నాకు. మొదటి మూడికి వేస్తా అని చెప్పి నాలుగో దానికి ఇది కూడా వేస్తా అని చెప్పి అలా ఎట్లా అవుతుందండి? మీరేలా ఊహించుకుంటున్నారా? ఎవరికి నచ్చినట్టు ఊహించుకుంటున్నారా? ఇది కూడా కేసే అన్నారు, కేసే అన్నారు. అలా ఎలా కుదురుతుంది? ఎస్ పరిచర్య చేయడానికి పిలుపు దేవుడు పిలుపును సాయం చేయడానికి అది ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కావచ్చు. పరిచర్యలో ఒక భాగం అంటే ఒక్క నిమిషం అండి జీవరత్నం గారు. అక్కడ పరిచర్య అనేది నేను ఒకటే సందర్భంలో అడుగుతున్నా. అక్కడ వేరే సందర్భంలో అడగలేదు. ఇక్కడ మీరు ఓన్ డెఫినేషన్లకు రాకండి దయచేసి. ఇప్పుడు ఇక్కడ ఏమో ఒక వ్యక్తి పరిచర్య చేయడానికి పిలుపు ఖచ్చితంగా ఉండవలెను అని అడిగాను. ఇక్కడ పరిచర్య అంటే వేరే రకంగా అర్థం చేసుకొని, అక్కడ పరిచర్య అంటే వేరే రకంగా అర్థం చేసుకోమని నేను చెప్పలేదు కదా అసలు. ఇక్కడ అంతా ఒకటే పరిచర్య గురించి అడుగుతున్నాను. పరిచర్య గురించి అడుగుతున్నాను. ఓకే. పరిచర్య చేయటకు పిలుపు ఉందా అంటే ఖచ్చితంగా ఉండవాలని అంటే ఉందని అన్నారు. పరిచర్య చేయడానికి పిలువబడలేదు, అందరు పిలవలేదంటే పిలువబడలేదు అన్నారు. పరిచర్య చేయడానికి పిలుపు కొరకు ఎదురు చూడాలంటే ఎదురు చూడాలన్నారు. పరిచర్య చేయడానికి మళ్ళీ పిలుపు అవసరమే లేదు అన్నప్పుడు మళ్ళీ దాన్ని కూడా మెస్ అంటున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఎవరైనా కానీ. నేను ఇక్కడ పరిచర్య మీ ఓన్ డెఫినేషన్ తీసుకోమని చెప్పలేదు. అక్కడ ఇక్కడ సేమ్ పరిచర్య గురించే మాట్లాడుతున్నాం. పరిచర్య గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ అన్ని పరిచర్య గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, నాలుగో దానికి పరిచర్య అని పిలుపు అవసరమే లేదు అని అవసరమే లేదా? అవసరం ఉందా? అవసరం లేదా? హలో. అవసరమే. సో నాలుగోది రాంగ్ అంటారు. ఓకే. నాలుగోది రైటా రాంగా? రాంగే కాదు, అవసరమే. ఏదైనా దేవుని ఉంటది. పిలుపు ఉండాలి ఏదైనా. నేను అడిగే ప్రశ్నకి ఎస్ ఆర్ నోనే. నేను ఎక్స్ప్లెనేషన్లు అడగలేదండి. నాలుగోది అవసరమా లేదా? నాలుగోది రైటా రాంగా? అవసరమే. నో. పిలుపు అవసరం లేదా? అవసరం లేదు.
సో మొదటి దానికి ఎస్ చెప్పిన వాళ్ళు మళ్ళీ దీనికి కూడా ఎస్ చెప్పారంటే మీరు మీకే కాంట్రడిక్షన్ చేసుకుంటున్నారు. మీకు క్లారిటీ లేదని అర్థం. ఎంతమంది మొదటి దానికి ఎస్ చెప్పారో ఇప్పుడు దీనికి కూడా ఎస్ చెప్తున్నారంటే మీకు క్లారిటీ లేదు. మొదటి మూడింటికి ఎవరైతే ఎస్ చెప్పారో దీనికి కూడా ఎస్ చెప్తున్నారంటే మీకు క్లారిటీ లేదని అర్థం. మొదటి దానికి ఎస్ చెప్పని వాళ్ళు దీనికి నో చెప్తున్నారు అంటే ఓకే, నో ఫైన్, మనం ఆలోచించడం చేయొచ్చు అవకాశం ఉంది. నేను ఏమంటారు? అన్నాను నో అవసరం లేదని. నో అనలేదు కానీ అవసరం లేదని అంటే మీరు నాకు చెప్తున్నారు అంటుంటది. ఇది వాస్తవానికి దేవుడు పిలుపు అవసరం లేకుండా చిన్న చిన్నవి కూడా పరిచయం అర్థం చెప్పారు కదా ముందు. అది అయ్యా దేవుడు మళ్ళా అయ్యా మళ్ళా మీరు అదే మళ్ళీ అక్కడికి వెళ్ళారు. కొంచెం తప్పుగా అర్థం చేసుకోకండి. నేను క్లియర్‌గానే ఉన్నాను. మొదటి 3 అవసరం ఉంది అన్నప్పుడు, ఇది అవసరం లేదన్నప్పుడు మీరు మొదటి మూడిటికి ఇది వ్యతిరేకం అవుతుంది కదా! అక్కడ అవసరం ఉందని చెప్తున్నారు, ఇక్కడ అవసరం లేదంటున్నారు. దేన్ని తీసుకోవాలి అని. ఒక ప్రశ్నకు 2 జవాబులు ఉండవండి. ఒకటే జవాబు ఉంటుంది. మీరు 2 జవాబులు చెప్తున్నారు. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ అండి. ఒక ప్రశ్నకు 4 జవాబులు ఇచ్చినప్పుడు 4గిట్లో ఏదన్నా ఒకటే కరెక్ట్ అయితది. ఒకవేళ పైవన్నీ అని ఇచ్చినప్పుడు పైవన్నిట్లో 3 కరెక్ట్ అయితే 3 కూడా కరెక్ట్ అవుతాయి. పైవన్నీ అని చెప్పినప్పుడు పైవన్నీ ఒకే దానికి సంబంధించినవైతే ఇప్పుడు మొదటి 3 ప్రశ్నలు సేమ్ కాబట్టి ఆ మూడిటికి ఎస్ అవుతది. నాలుగోది కూడా ఎస్ కాదప్పుడు. ఎక్కడో మిస్ అవుతున్నారో ఆలోచించండి. పరిచర్య చేయడానికి ప్రతి క్రైస్తవునికి పిలుపు ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ అన్న. మొదటి మూడిటికి ఎస్ చెప్పారా మీరు? చెప్పలేదన్న. చెప్పలేదా? చెప్పలేదా? వెరీ గుడ్. ఓకే. పరిచర్య చేయడానికి ప్రతి క్రైస్తవుని పిలుపు ఉన్నది. ఏమంటున్నారు? ఎస్ ఆర్ నో? ఇవి 2 రైటా? మొదటి 3 రైటా? మొదటి మూడిట్లు ఎంతమంది ఉన్నారు? ఈ రెండిట్లో ఎంతమంది ఉన్నారు? మొదటి 3 తప్పన్నా, లాస్ట్ రైట్. ఓకే. మొదటి 3 తప్పు, లాస్ట్ 2 రైట్ అని కొంతమంది అంటున్నారు. ఐదోది చాలా కరెక్ట్ మంది అండి. ఐదోది పరిచర్య చేయడానికి ప్రతి క్రైస్తవునికి పిలుపు ఉంది. మీరు అంతకుముందు కూడా ఎస్ అన్నారు. మొదటి మూడింటి కూడా ఎస్ అన్నారా నేను వెంకటేష్? మాట్లాడలేను. గుడ్. మాట్లాడలేదా? గుడ్. ఓకే. ఇంకా ఎవరైనా? మొదటి మూడింటికి ఎన్ని ఓట్లు పడ్డాయి? చివరి రెండింటికి ఎన్ని ఓట్లు వేస్తారు? నా ఓటు చివరి రెండింటికేనా? ఓకే. నా ఓటు చివరి రెండింటికే అన్న. ఓకే. నాది కూడా చివరి వాటికి అన్న, చివరి రెండింటికి. ఓకే. అది కూడా చివరికి రెండింటికి అన్న. వెరీ గుడ్. నేను ఎవరు ఇప్పుడు మరి రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? మిగతా వాళ్ళు చెప్పండి. మొదటి మూడింటికి రైట్ అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. మీరేమంటారు? అన్నా నేనైతే రెండింటిని అయితే రాంగ్ అంటున్నా. నో అని చెప్పి రెండింటిని రాంగ్ అంటున్నా. ఓకే. అంతే. ఒకసారి వీలైతే డిస్ప్లే చేయగలుగుతారు అన్నది. వీళ్ళు అవుతుంది. అంతే చూడండి. ఒక వ్యక్తి పరిచర్య పిలుపు ఖచ్చితంగా ఉండవలెను. అందరూ పరిచర్య చేయడానికి పిలువబడలేదు. పరిచర్య చేయటకు పిలుపు కొరకు ఖచ్చితంగా ఎదురు చూడాలి. మొదటి మూడివి. ఇవి మాకు ఇచ్చిన మెటీరియల్ లో లాస్ట్ మిస్ అయిందన్న. మాకు ఇచ్చిన దీంట్లో 4 పాయింట్ మిస్ అయిందన్న. 4th పాయింట్ రాసుకోండి. మిస్ అవ్వడం ఏముండదు కానీ రాసుకోండి. 4 పాయింట్లు మీరు బ్రాకెట్ లో 4 ఉంటే 4 ఉంటే 4 కాదు, ఎక్స్ట్రా ఉంటుంది కదా, రాసుకోవచ్చు. అలాంటి 5వ పాయింట్ సపోర్ట్ చేస్తున్నానన్న. 5వ పాయింట్ కన్ఫర్మ్ అది. 5వ ఓకే, పాయింట్ గుడ్. ఓకే రాజిరెడ్డి, చూద్దాం అది వాక్యానుసారంగా మీరు సపోర్ట్ చేసేది రైట్ రాంగ్ అని లేఖనాల ద్వారా చూద్దాం. ఒకవేళ నేను తర్వాత ప్రశ్నలు కూడా మీరు ఉంటాయి. ఎందుకు వాటికి ఎస్ అన్నారు, ఎందుకు వీటికి ఎస్ అన్న వాళ్ళు సమాధానం చెప్తారు. వాటికి ఎస్ అని వీటికి నో అన్న వాళ్ళు అయినా వాటికి నో అని దీనికి ఎస్ అన్న వాళ్ళు కూడా క్లారిటీగా నాకు లేఖనాధారంతో చెప్పాలి. ఇప్పుడు ప్రతాప్ గారు అన్నారు, నేను సస్య ఈ రెండింటికి నో అన్నాను. నో అనేది ఎందుకు అన్నారు అనేది నాకు క్లారిటీ కావాలి. మీరు ఎస్ అన్నదని ఎందుకు అనేది కూడా క్లారిటీ ఇవ్వగలుగుతారా అనేది కూడా కావాలి. ఓకేనా? పరిచర్య అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఏది పిలుపు, ఏది ఎస్, ఏది రాంగ్ చెప్పొచ్చు అన్న. సరే చూద్దాం స్టీఫెన్.
అక్కడ పరిచర్య డెఫినేషన్ అయిపోయింది. మళ్ళీ పరిచర్య అంటే ఏంటో రాంగో రైట్ అనేది తర్వాత పరిచర్య డెఫినేషన్ అయిపోయింది స్టీఫెన్. ముందే అనుకున్నాం. దేవుడు అప్పగించిన ఏ చిన్న పని చేసినా అది పరిచర్య అవుతుంది అనేది చూసేసాం ఆల్రెడీ. డెఫినేషన్ అయిపోయింది. ఇంకా రెండో రకమైన రెండు డెఫినేషన్ చూసినాం. మానవులు రక్షింపబడిన వారైనను రక్షింపబడని వారైనను వారికి క్షేమం కలిగించాలి, మేలు కలిగించాలి, తద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆ చేసేటువంటి పని అనేది పరిశుద్ధాత్మ యొక్క ఉత్సాహం వలన, శక్తి వలన జరిగినదై ఉండాలి అని పరిచర్య అంట అని డెఫినేషన్లు 2 అయిపోయినాయి. నేను చెప్పిన 2 డెఫినేషన్లకు బైబిల్ ఆధారం నేను చాలా ఆధారాలు చూపిస్తాను. ఒకవేళ ఆ ఆధారం ప్రకారము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కంటిన్యూగా ఉంటదండి. లింక్ ఉంటది ఒకదానికొకటి. సరే పిలుపు అనగా ఏమిటి? మీ సొంత మాటలు వివరించండి. అసలు పిలుపు అనుకుంటున్నారు కదా! పరిచర్య చేయాలంటే పిలుపు ఉండాలంటున్నారు కాబట్టి పిలుపు అంటే ఏంటిది మరి? సో, పిలుపు అంటే ఏంటి? కాల్ అంటే ఏంటి అసలేంటి? దేవుని యొక్క పని అన్న పిలుపు అంటే. దేవుని యొక్క పని. పిలుపు అంటే దేవుని యొక్క పనా? అవునన్న. దేవుని ఓకే. ఏర్పాటు. దేవుని ఏర్పాటు. ఆత్మ ప్రేరేపణ. పిలుపు అంటే ఆత్మ ప్రేరేపణ. ఓకే. హ్మ్. పిలువబడినవాడు. ఓకే. పిలుపు అంటే అర్థమైందంటే ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడాన్ని పిలుపు అంటారు. ఒక ప్రత్యేకమైన పని కోసము దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం. అంటే దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడు. ఆ పని కోసం ఏర్పాటు చేసుకోవడమే పిలుపు. దేవుడు ఒక పని అప్పగించడమే పిలుపు అంటే. నన్ను ఒక పని చేయమని అడిగాడు దేవుడు. అదే పిలుపు అంటే. పిలుపుకు రకరకాల డెఫినేషన్ లేవు. దాని యొక్క భావం ఏంది అంటే దేవుడు ఒక పని అప్పగించాడు. ఒక పని కోసం నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అదే పిలుపు అంటే. సో చూద్దాం ఇంకా ముందు మరి కొందరే పరచబడ్డారా? అనేకులు ప్రత్యేకపరచబడ్డారా? అందరూ ప్రత్యేకపరచబడ్డారా? లేదనేది చూద్దాం. సేవ చేయడానికి దేవుని పిలుపు అవసరమా లేదనే సంగతిని గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని వాక్యాలను పరిశీలన చేద్దాం. అసలు దేవుని సేవ చేయడానికి పిలుపు అవసరమా లేదా? అసలు పిలుపు అంటే ఏంటిది అనే విషయాలు ఫస్ట్ మనం కొన్ని వాక్యాలను చూసుకుంటూ వెళ్దాం. వెంటనే తొందరపడకండి. మీరు అన్ని బైబిల్‌లో ఉన్న పిలుపుకు సంబంధించిన ప్రతి లేఖనం మీ కళ్ళ ముందు ఉంచబడుతది. ముందు చూపించిన లేఖనాలను బట్టి ఉద్రేకం చెందొద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఈజీగా ఉన్న లేఖనాలు చూపిస్తాను. తర్వాత హార్డ్‌గా ఉన్న లేఖనాలను చూపిస్తాను. కాబట్టి కంగారు పడొద్దు. ముందు స్పష్టమైన లేఖనాలు చూపిస్తాను. తర్వాత అస్పష్టమైన లేఖనాలను మనం చూడడం జరుగుతుంది. పిలుపును గురించి లేఖనాలు ఎంతో మాట్లాడుతున్నాయి. ఈ క్రింద పేర్కొనబడిన లేఖనాలను పిలుపు యొక్క ఉద్దేశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ లేఖనాలను నిశితంగా గమనించిన తర్వాత దేవుని సేవకు పిలుపు అవసరమని చెప్పే లేఖనాలను కూడా మనం పరిశీలన చేద్దాం. ముందు కామన్ గా పిలుపు అనే పదాలను, సాధారణ పిలుపు సంబంధించిన పదాలను మనం గమనించుదాం. తర్వాత దేవుని సేవకు పిలుపు అవసరమని చెప్పే లేఖనాలు ఉన్నాయో లేదో, ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని తర్వాత పరిశీలన చేద్దాం. కాబట్టి ముందు ఏబిసిడీలు చూద్దాం. తర్వాత కొంచెం లోతుగా పదాలను గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. పిలుపును గురించిన కొన్ని లేఖనాలను మీ కళ్ళ ముందు పెడుతున్నాను. త్వరగా నేను చెప్పేస్తాను. మీరు ఫాస్ట్ గా దానికి జవాబు చెప్పాలా. 2 తెస్సలోనికులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచవలెను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి పిలుపు అనే పదాలు ఎక్కడెక్కడ నేను చూపిస్తున్నాను అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్న తర్వాత దాని గురించిన భావన మీరు ఏమనుకుంటున్నారో ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న త్వరగా జవాబు చెప్పాలి. ఓకే. అందరూ స్పందించడానికి ప్రయత్నం చేయండి. ఏంటిదంట? పౌలు ఏమన్నాడు తెస్సలోనిక సంఘంతోని? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను, మీరు సత్యమును నమ్ముట వలను. ఏ సత్యము? సువార్త సత్యమును నమ్ముట వలను రక్షణ పొందుటకు. దేనికంట? రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై. అంటే తెస్సలోనిక సంఘం రక్షించబడినందుకు పౌలు ఇదంతా మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు?
మీరు ఇలాగున రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. మీరందరూ ఇలా రక్షించబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి అంటే ఆ పరలోక రాజ్యం చేర్చబడాలని మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఇప్పుడు చెప్పండి, ఈ పిలుపు దేనికి సంబంధించిందండి? ఈ పిలుపు దేనికి సంబంధించింది? ఎందుకు ఇవ్వబడింది? త్వరగా చెప్పాలా. రక్షణ మహిమ రక్షణ పొందడానికి. సంబంధించింది ఈ పిలుపు దేనికి సంబంధించింది? రక్షణకు రక్షణ సంబంధించిన పొందుటకు. పిలుపు కదా. రక్షణ పొందుటకు పిలువబడిన పిలుపు ఇది, అవునా? అక్కడ ఎన్ని విషయాలు ఉన్నా అవన్నీ కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన అంశాలే మాట్లాడుతున్నాడు, అవునా? సువార్తకు సంబంధించిన సందర్భమే, అవునా అండి? క్లారిటీ ఉంది కదా ఈ వచనం అయితే? నెక్స్ట్, తెస్సలోనిక సంఘం పరిశుద్ధులుగా ఉండి దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువబడలేదు. చెప్పండి, ఈ పిలుపు దేనికి సంబంధించింది? హలో, శుద్ధులుగా ఉండటం, పరిశుద్ధత, పవిత్రత కొరకు. కాదైనా అపోస్తులుగా ఉండడానికి పిలవలేదు. అపోస్తులు ఏంటిది? అపోస్తులుగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు. పరిశుద్ధులు అవడానికి పిలువబడ్డారు అన్న. ఓకే, మరి ముందు ఇంత అపోస్తులు అది ఇది అని అన్నారు, నాకు అర్థం కాలేదు, అందుకోసం అడిగాను. పరిశుద్ధులకు అన్న, సరిగా వినలేదు అన్న, అది కట్ అయిపోయింది. ఎందుకు ఈ పిలుపు ఇవ్వబడింది? పరిశుద్ధులుగా ఉండటానికి ఇవ్వబడిన పిలుపు ఇది. అంటే దేవుడు మనల్ని అందరిని పిలిచాడా? ఈ పిలుపు కొరకు కొంతమందిని పిలిచాడా? అందరినీ పిలిచారు. అందరిని పిలిచాడు. ఇది రక్షించబడిన ప్రతి వ్యక్తికి సంబంధించిందా, కొంతమందికి సంబంధించిందా? అందరికి సంబంధించింది, రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి. ఓకే, ఇంకొక లేఖనం చూద్దాం. 2 తిమోతిలో మనం ఈ లేఖనాన్ని గమనించుదాం ఒకసారి. 2 తిమోతి 1. మన క్రియలను బట్టి కాక మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. చెప్పండి, ఈ పిలుపు దేనికి సంబంధించింది? క్రియలను బట్టి కాదంట. తీస్తే దేవుడే మనల్ని రక్షించి ఆయన యొక్క పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని అందరినీ పిలిచాడని చెప్తున్నాడు. ఎందుకు ఈ పిలుపు ఇవ్వబడింది? హలో, అయ్యా, ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పడానికి మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు తెలియట్లేదు. జాక్సన్, నీ వాయిస్ రావట్లేదు. అయ్యా, గ్రూపులో 57 మంది ఉన్నారండి, నన్ను వదిలేస్తే. సమయం వేస్ట్ చేస్తున్నారండి మీరు, ఊరికే సమయం వేస్ట్ చేస్తున్నారు, నిజంగా చెప్తున్నాను. 15 నిమిషాలు లేటుగా చేయని టైం వేస్ట్ చేస్తున్నారు, ప్రశ్నలు అడిగినప్పుడు టైం వేస్ట్ చేస్తున్నారు. అలవాటుగా చేసుకోకండి సమయాన్ని వృధా చేయడం. ఇది రక్షణ కొరకు సో ఇది కూడా రక్షణ పిలుపే. ఇది కూడా మేం పిలుపు, రక్షణ పిలుపు. రక్షణ పిలుపు. మీరు ఊరికి అన్మ్యూట్ చేసుకోకండి, జవాబు చెప్తాడానికి అయితే అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఊరికి అన్మ్యూట్ చేసుకుంటున్నారు, జవాబు చెప్పట్లేదు చాలా మంది. ఓకే, నెక్స్ట్ లేఖనం కూడా చూద్దాం. నెక్స్ట్ లేఖనాన్ని కూడా చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏంటిదంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడంట దేవుడు, అవునా? మరి ఈ పిలుపు దేనికి సంబంధించింది? హలో, సహవాసమునకు. ఓకే, క్రీస్తు యొక్క సహవాసమునకు పిలువబడిన పిలుపు ఇది. క్రీస్తు యొక్క సహవాసమునకు పిలువబడిన పిలుపుగా చూస్తున్నాం. చూడండి, పిలుపు అనే మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు సాధారణంగా ఫస్ట్ మీరు గమనించండి. పిలుపు యొక్క సందర్భాలు గమనించిన తర్వాత ఇంకా మనం క్రిటికల్ గా ఉన్న దగ్గరికి వెళ్దాం, తర్వాత రేపు వస్తాం అక్కడికి. 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి అంటున్నాడు. ఏమన్నాడు పౌలు? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే మనం అందరం సమాధానంగా ఉండాలని పౌలు నొక్కి చెప్తున్నాడు. కాబట్టి ఇందుకొరకే మీరు సమాధానంగా ఉండడానికి కోసమే ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డారు. మనం క్రీస్తు యొక్క శరీరంలోని ఒక సాటి అవయవాలం, క్రీస్తు శరీరంగా ఉండటానికి పిలువబడ్డామంట. కాబట్టి ఈ పిలుపు దేనికి సంబంధించిందండి?
ఒక్క శరీరముగా ఉండటకు. ఒక్క ఐక్యత శరీరముగా ఉంది. ఐక్యత సో పిలుపు ఒక్క అన్న. ఐక్యత. శరీరంగా ఉండడం ఐక్యత కొరకైన పిలుపు కదా. ఐక్యంగా ఉండటానికి మనం అందరం ఐకమత్యంగా ఉండటానికి పిలువబడ్డమంట. ఒక్కోసారి ఆలోచించండి. తన రాజ్యమునకును మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. దేవుడంట మనల్ని తన రాజ్యము కొరకు మనల్ని మహిమపరచడానికి పిలుచుకున్నాడంట. అంటే పరలోక రాజ్యంలో ఒక అద్భుతమైన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి పిలుచుకున్నాడు కాబట్టి దానికి తగినట్టుగా నడుచుకోండి అంటున్నాడు. అవునా? అవునా కదండి. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇదిగో నీకు పోలీస్ జాబ్ ఇచ్చినా కాబట్టి దానికి తగినట్టుగా పనిచేయి. లేకపోతే ఇగో నీకు ఈ పని అప్పగించాం కాబట్టి దానికి తగినట్టుగా నడుచుకో. అంటే ఎవరికి ఎందుకోసం పిలువబడ్డామో, ఏ పని అయితే అప్పగించబడిందో దానికి తగినట్టుగా ఉండాలంటున్నాడు. మరి కాబట్టి చెప్పండి, ఇప్పుడు ఈ పిలుపు దేనికి సంబంధించింది? హలో? నమ్మకత్వానికి సంబంధించిన నమ్మకత్వ పిలుపు అన్న. తన రాజ్యమునకు అర్హత పొందుటకు. ఇది దేనికి సంబంధించింది? దేవుని రాజ్యమునకు మహిమకు సంబంధించిన పిలుపు. అంటే దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు, మనల్ని మహిమపరచాలనుకుంటున్నాడు. దానికి సంబంధించినటువంటి పిలుపు. అవునా? అవునా కదండి. అవునన్న. అవునా అవునన్న. మరొక లేఖనాన్ని చూద్దాం. అవును. గలతీ 5:13 సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారంట. ఎంతమన్నమాట చెప్తున్నాడు? గలతీయులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి అంటున్నాడు. ఎందుకు పిలువబడ్డమంట? ఎందుకన్నాడు? మీరు ధర్మశాస్త్రానికి దాసులవ్వడానికి పిలువబడలేదు. ధర్మశాస్త్రం మీద ఏలుబడి చేస్తుంది. మనం అందరం ధర్మశాస్త్రం నుంచి విడిపించబడి స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడిన వానని పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ స్వతంత్ర దేనికి సంబంధించింది? చాలా మంది క్రైస్తవులు మళ్ళా ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పౌలు ఏమన్నాడు? మీరు అలా దాసులుగా ఉండడానికి పిలువబడలేదు, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. మీరు ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించబడానికే పిలువబడితే మరలా వెళ్ళి మీరు ధర్మశాస్త్రానికి దాసోహులం అవుతున్నారు. అది రైట్ కాదు. మీరు స్వతంత్రులుగా అవటానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనొద్దు. ఎందుకంటే శరీర క్రియలు అంటే ఏంటివి? అక్కడ చెప్తున్నాడు. విశ్రాంతి దినం పాటించడం, అమావాస్యలు పాటించడము. 4:10లో కూడా మనం గమనించినప్పుడు ఏమన్నాడు? మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం ఎక్కడ వ్యర్థమైపోయినామని భయపడుతున్నాడంట పౌలు. మరలా ఈ శరీర సంబంధమైనటువంటి మనం ఆత్మ సంబంధంగా మార్చబడ్డాము. మన పిలుపు ఆత్మ సంబంధమైనది. మళ్ళీ ఎవడైనా శరీరానుసారంగా సంపూర్ణుడు కాగలుగుతాడా అని మొదటి గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ప్రశ్నిస్తున్నాడు. ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమపరిచెను? ఇంత త్వరగా మీరు ఎలాగా ధర్మశాస్త్రం వైపు తిరిగారు? మీరు వినుట వలన, విశ్వాసం వలన వినుట వలన ఆత్మను పొందితిరా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే మీరు శరీర క్రియలను హేతువు చేసుకొని ఇలాగా మీరు మార్చబడ్డారు అనేది టోటల్ గలతీ పత్రిక యొక్క సారాంశం. కాబట్టి ఏమన్నాడు? మీరు ధర్మశాస్త్రానికి లోబడొద్దు, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. కాబట్టి ఆ పిలుపులో ఉన్న మహత్యం ఏంటంటే మీరు మనుషులకు లోబడాలి, ఒకరికొకరు లోబడాలా, ఒకరికొకరు దాసులై ఉండండి. కానీ ఈ శరీర సంబంధమైన క్రియలకు దాసులు కావద్దు. ఎలాగంటే ప్రేమ కలిగిన వారై. ఎంత అద్భుతమైన పిలుపు. నేను ఒక్కొక్క వచనాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోతే ఇక్కడ సమయం అయిపోతుంది. కాబట్టి నేను తొందరగా కట్ చేస్తున్నా. ఎందుకు ఈ పిలుపు ఇవ్వబడినది చెప్పండి. హలో? స్వతంత్రులుగా ఉంటది. స్వతంత్రులుగా ప్రేమ కలిగి ఉండాలి. స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. ధర్మశాస్త్రానికి దాసులం అవటానికి కాదు. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఇంకా పేతురు చాలా అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఒకవేళ మీకు మీ నోట్స్ లో ఒక వచనం లేకపోతే దయచేసి రాసుకోండి. కొన్ని యాడ్ చేసినవి కూడా ఉన్నాయి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేం గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినది దేవుని హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి అంటున్నాడు. ఏంటిదంట? రక్షించబడిన వారంట. చూడండి, ఒకవేళ మీ యజమానుడు అక్కడ పని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మంచి యజమానులకు మాత్రమే కాదు, ముష్కరులైన మీ చెడ్డ యజమానులకు కూడా పూర్ణమైన భయంతో లోబడి ఉండాలి. ఎందుకనంటే మీరు అలా లోబడి ఉండాలి. మీరు మేలు చేసి అక్కడ కీడు అనుభవించినట్లయితే అది దేవునికి హితం అవుతుంది. ఒకవేళ మీరు పని చేసే చోట తప్పు చేసి మీరు శ్రమను, కీడు అనుభవించినట్లయితే అది దేవునికి హితం కాదు. కాబట్టి మీరు సహించాలి అంటున్నాడు. మీరు కీడు చేసి శ్రమ సహించిన ప్రయోజనం ఏంటి? అందుకే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన
అది దేవునికి హితం అవుతుంది. ఇందుకొరకే మీరు పిలువబడ్డారంట. ఓ పని చేసేవారులారా, దాసులారా, మీరు ఉద్యోగాలు చేసేవారులారా, ఏంటిదంటే మీరు ఉద్యోగాలు చేసే చోట మీరు నమ్మకంగా పని చేసినా కూడా అపనిందల పాలైతే అందుకోసం పిలువబడ్డారంట మీరు. అంటే శ్రమల పాలవ్వడానికి పిలువబడ్డారు. కాబట్టి మీరు న్యాయంగా, నీతిగా, నిజాయితీగానే పని చేయాలి. అలా పని చేసి కూడా మీరు శ్రమ పడుతున్నారంటే అది దేవునికి హితమవుతుందంట. అందుకోసమే మనం పిలువబడ్డామంట. చెప్పండి ఈ పిలుపు దేనికి సంబంధించింది? దేవుని పనిలో శ్రమ పడటం. దానికి పిలువబడ్డాం. హ్మ్. దేవుని పనిలో కాదండి. ఇక్కడ దేవుని పని గురించే లేదు. మీరు ఎక్కడెక్కడో సహించుటకు. ఆడ పని చేసేటోళ్ళు బయట ఉద్యోగాలు చేసేటోళ్ళ గురించి మాట్లాడానండి. దాసుల గురించి. నేనంత క్లియర్‌గా చెప్పాను పనుల గురించి. మేలు ఎందుకు చేయటం. మీరు యాడ్ ఆన్ చేయకుండా జవాబు చెప్పలేరా? ఒక మనిషిని ఒక మాటకి ముందో వెనకాలో మేలు చేయుటకు. మేలు చేయడం. సహించుటకు పిలువబడ్డారు. అంటే పనిచేసే చోట నువ్వు నీ నమ్మకంగా పని చేసినా కూడాము బాస్ నేను తిట్టిననుకో అది ఏమవుతుందంట సహిస్తే? హితమవుతుంది. అయ్యా నేను మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి. మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉంటున్నాను. మీరు ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పండి. సో నేనేమంటున్నా అంటే అయ్యా కొర్నేలు గారు, జాక్సన్ గారు, రత్నం గారు మీరు ముగ్గురు మ్యూట్ చేసుకోండి. అప్పుడు నేను మాట్లాడతాను. ఎందుకంటే మీ ముగ్గురు దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. చూడండి మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. మీరు నమ్మకంగా పని చేసినా మీ బాస్ తిట్టినారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఆ? సహించాలి. సహించాలి. అప్పుడు దేవునికి హితం అవుతుందంట. మీరు పనిచేసే చోట ఎవరైనా ఏమన్నా అంటే మీరు మంచిగా పనిచేసిన తిట్టిరనుకో సహించాలా. అది పిలుపు అంట మనకి ఇవ్వబడింది. ఇంకా ఇంకొక లేఖనాన్ని కూడా గమనించుదాము. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడనైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటున్నాడు. ఎందుకు పిలువబడ్డం అంటే మనం ఆశీర్వాదానికి వారసులవడం పిలువబడ్డం. ఏ ఆశీర్వాదము? ఇక్కడ భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి పేతురు మాట్లాడట్లేదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి మనం ఆశీర్వాదానికి వారసులవడం పిలువబడ్డం కాబట్టి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలంట? ఎవరైనా నీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దంట. ఎవరైనా దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దంట. చేయకుండా ఏం చేయాలంటే గాడ్ బ్లెస్ యూ అనాలంట. తిట్టిరనుకో ఎవరైనా తిట్టిరనుకో మిమ్మల్ని ఏమనాలా? బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. అన్యులు తిట్టిరనుకో ఏమనాలా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనాలి. అవునా? అర్థమైందంట అసలు ఈ మాట? అవునన్న. సాధు సుందర్ సింగ్ గారు నేపాల్లో జర్నీ చేస్తున్నప్పుడు ఒకసారి దొంగలు అటాక్ చేశారు. ఆయన దగ్గర ఏముంటది? జబ్బకు సంచి, అందులో మరొక డ్రెస్ అంటే మనం కట్టుకునే లుంగి తప్పించి ఏముండదు. ఆయన కాషాయ వస్త్రాలు తప్పించి. ఆయన ఏం చేసింది తెలుసా? వాళ్ళు కత్తులు గొడ్డలు అటాక్ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాడు. అంతే. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. వదిలేసారు. అదేంటి మేము చంపడానికి వస్తే దేవుడు దీవించును గాక అన్నాడు. కానీ మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మనం ఉప్పు కారం బాగా తింటున్నాం తెలంగాణ ప్రజలు. అసలు కారం కూరలో కారం లేకపోతే ఇంట్లో ప్లేట్లు ఎత్తేస్తాం. అలాంటిది మనం కీడు చేస్తే దూషిస్తే ఏం చేయాలండి? మళ్ళా దూషించాలి. అవునా కదా? లేకపోతే ఊరుకుంటుందా అండి? మనం ఇగో సాటిస్ఫై చేసుకోవాలా? ఇక్కడ ఏమన్నా అంటే ఏం చేయాలి? కీడుకి ప్రతి కీడు చేయాలా? పొరపాటున ఒక్క మాట అంటే 10 మాటలు వదిలేయాలి మనం. ఏమంటారు? హలో మాట్లాడరేంటండి? అందుకే కదా మనం దేవునితో సంబంధాలు కలిగి లేకుండా ఉన్నాం. మన ఇంట్లో వాళ్ళని చూడండి, లేడీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంటి పక్కలతో ఎంతమందితో సమాధానంగా ఉంటున్నారు. ఒక్క తిడితే మేమన్నా తక్కువనా? మేము 2 తిడతాం. ఏమంటారు? అసలే మేము పట్టించిన కారం తింటున్నాం. బయట కొనుకొచ్చుకున్న కారం కాదు మరి దుకాణంలో. ఏమంటారు? అవునన్నా. ఒక్కటంటే 2 అనాలి. ఏమంటారు? చెప్పండి. ఈ పిలుపు ఎందుకు ఇవ్వబడింది? దీవించడానికి అంటే ఏంది? తిట్టిరు చూసిన ఎవరు దీవించడానికి? తిట్టిన వాళ్ళని దీవించడానికి అంట. అవునా? కీడు చేసిన వాళ్ళని ఆశీర్వదించడానికి. అవునండి. ఎవరిని ఆశీర్వదించాలి? మీ పక్కింటి వాళ్ళ ఆకులు మీ ఇంట్లో పడ్డాయి, లేకపోతే మీ ఆకులు వాళ్ళ ఇంట్లో పడ్డాయి అనుకోండి, చెట్టు ఆకులు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తిట్టిరే మీ ఆకులు మా యొక్క కాంపౌండ్ లో పడుతున్నాయని తిట్టిరానికి అప్పుడు ఏం చేయాలా? క్షమించాలి, దీవించాలి.
ఎదురు దాడి దిగి మీ ఆకులు మా ఇంట్లో పడట్లేదని కొట్లాడ పెట్టుకోవాలి. నిజమా కదా? అట్నే జరుగుతుందండి ఇప్పుడు. ఈ ఆకులు ఉడిచి ఆ ఇంట్లో వేసేయాలండి. అవసరం అంటే మన ఇంటి ముందర ఊడ్చి వాళ్ళ ఇంటి పక్క ఊడ్చేయాలి. ఏమంటారు? ఎవరు చూడనప్పుడు మనం ఇతరులను ఆశీర్వదించడానికి పిలువబడ్డామండి. తిట్టినోళ్ళను ఆశీర్వదించడం ఎవరు పడితే వాళ్ళని కాదు, దూషించిన వాళ్ళని అంట మనం. మనల్ని తిట్టినోళ్ళను, మనల్ని హింసించిన వాళ్ళు, మనకు కీడు కలిగించిన వాళ్ళను. ఉందా మరి క్రైస్తవ ప్రేమ ఎక్కడ పోతుందండి? ఈ లేఖనాలు ఇప్పుడు మీకు వివరిస్తే దీంట్లోనే మన జీవితాలు మార్చుకునే 100 విషయాలు ఉన్నాయి. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎందుకు ఈ పిలుపబడినది? ఎందుకు ఇవ్వబడిందండి? సంపూర్ణ చేయటం. పరిపూర్ణ దేని ద్వారా? నిత్య మహిమకు క్రీస్తునందు దేని ద్వారా సంపూర్ణం చేస్తున్నాడు? దేని శ్రమ ద్వారా? ద్వారా, శ్రమల ద్వారా. శ్రమల ద్వారా. మనకు శ్రమలు ఇష్టం లేదు కాబట్టి ప్రతిరోజు డే అంతా ఏం చేయాలి? మంచిగా పక్కేసుకొని పడుకోవాలి. ఎంత కంఫర్ట్గా ఉంటుంది. అవునా? పగటి కళలు కనాలా? ఏమంటారు? సో దేవుడు నిత్య మహిమకు మనం పిలిచాడు. నిత్య మహిమ ఊరికే రాదు. నిత్య మహిమ ఎప్పుడు వస్తుంది? మనం సంపూర్ణంగా అవుతూ వస్తుంది. మరి పరిపూర్ణం ఎప్పుడు అవుతాం అంటే శ్రమలు లేకుండా ప్రపంచంలో ఏ క్రైస్తవుడు పరిపూర్ణుడు కాలేడు. అవునా అండి? ఇది సారాంశం చెప్పి నేను ముగిస్తాను. త్వరగా మళ్ళీ అవసరం బట్టి రేపు కూడా మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పిలుపులను ఇక్కడ ఒక దగ్గర పెడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు రక్షణ పిలుపు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం, క్రీస్తు సహవాసం చేయడానికి పిలువబడ్డాం, సమాధానంగా ఉండడానికి పిలువబడ్డాం, స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం, దేవుని యొక్క రాజ్యం కొరకు పిలువబడ్డాం, భూమి మీద ఎవరైనా మన తిడితే మంచి చేసి కీడు అనుభవించడానికి, కీడును సహించడానికి పిలువబడ్డాం, ఆశీర్వదించడానికి పిలువబడ్డాం, తిట్టిన వారిని, మనం దూషించిన వారిని ఆశీర్వదించడానికి పిలువబడ్డాము, నిత్య మహిమకు పిలువబడ్డాము. ఇక్కడ చూడండి, ఈ పిలుపుకు సంబంధించినటువంటి అనేకమైన లేఖనాలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నప్పుడు ఈ పిలుపు ఏంటిది అనేది మనం చూసాం కదండి. ఇక్కడ ఎన్ని రకాల పిలుపులను చూసినా వీటి సారాంశాన్ని ఒకసారి గ్రహించండి. ఇవన్నీ కూడా ఒకే దానికి సంబంధించిన వేరువేరుకు సంబంధించిన విషయాల. ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు అన్ని. ఇక్కడ రకరకాల పదజాలాలు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ ఒకే దానికి సంబంధించినవి అండి? ఇవన్నీ వేరువేరా? ఒకే దానికి. ఒకే దానికన్నా ఒకే దాని కిందకన్నా. ఒకే దాని కిందకు వస్తాయా? అయితే ఏంటిదా ఒకటి? పిలుపు అయ్యా పిలుపు. మరి చాలా పరిచర్య. అయ్యా ఇలా అన్ని వేరే పరిచయం. డిఫరెంట్ నేను అన్నీ ఈ పిలుపులన్నీ ఒకే దానికి సంబంధించినయా, వేరు వేరు పిలుపులు అని అడిగిన. మళ్ళీ అన్ని ఒకటే పిలుపుకు సంబంధించిన ప్రశ్ననే వినండి. ఈ పిలుపులన్నీ ఒకే దానికి సంబంధించినయా, వేరు వేరు పిలుపులు అని అడిగాను. వేరు పిలుపులా? చాలా బాధగా ఉంది. ఇవన్నీ ఒకే దానికి సంబంధించిన పిలుపులండి. వేరు పిలుపులుగానే కాదు, అన్ని రక్షణ పిలుపులే. అవునా? ఒకటే కదా, వేరు ఎట్లయితే పరిశుద్ధత ఏంటిది? రక్షణలో భాగం. క్రీస్తుతో సహవాసం చేయడం రక్షణలో భాగమే. సమాధానంగా ఉండడానికి పిలువబడడం రక్షణలో భాగమే. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడడం రక్షణలో భాగమే. తన రాజ్యం కొరకు పిలువబడడం అది రక్షణకు సంబంధించిందే. భూమి మీద సహించడానికి, కీడును సహించడానికి పిలువబడ్డాం, అది దేవుని మహిమ కొరకు రక్షణలో భాగమే. ఆశీర్వదించడానికి పిలువబడ్డాం, ఎందుకంటే పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలంటే ఇక్కడ తిట్టిన వాళ్ళను, దూషించిన వాళ్ళను ఆశీర్వదించాలి. రక్షణకు సంబంధించిన పిలుపే. నిత్య మహిమ పిలువబడ్డాం, రక్షణకు సంబంధించిన పిలుపే కదండి. వేరు పిలుపులు ఎక్కడున్నాయి ఇందులో? మన యాక్షన్స్ గురించి చెప్తున్నాం మనం. పిలుపు అంటే దాంట్లో గురించి కాదు. మీరేం చెప్తారా? నేను అడిగిన దానికి సమాధానం. పిలుపులు రకరకాల పిలుపులా? రక్షణలో భాగమే కానీ ఇవన్నీ రక్షణలో భాగమే కానీ యాక్షన్స్ గురించి చెప్తున్నాం మేము. నువ్వు కరెక్ట్ మాట్లాడ, పదం ఏంటో అర్థం కాలి ఇతరులకు. అన్నా ఇవన్నీ రక్షణలో భాగాలే కానీ డిఫరెంట్ యాక్షన్స్ అని చెప్తున్నాం అన్న. యాక్షన్స్ అంటున్నావా? ఆ, సరే, దాని గురించి కూడా అంటే వేరే వివరించుకుందాం. ఓకే ఓకే,
పిల్లలు కనడం, పిల్లలు కనడం ఇవన్నీ ఉంటాయి కదా! పెళ్లి అవన్నీ రిలేటెడ్ టు ఫ్యామిలీ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ దాని కిందొస్తాయా? లేదు ఇది వేరేదన్నది ఫ్యామిలీ కిందకి రాదు అని. ఇప్పుడు ఒక పని ఉన్నప్పుడు ఆ పనిలో ఎన్నో ఉంటాయి. రక్షణ అనగానే రక్షణ అంటే ఒకటే ఉండదు. రక్షణకు తగినట్టుగా జీవించడం, రక్షణకు తగినట్టుగా నడుచుకోవడం, రక్షణలో పరిశుద్ధంగా జీవించడం ఇవన్నీ రక్షణ పిలుపులండి. ఒక రకంగా చెప్పాలంటే మీకు చూపిస్తాను ఇంకా క్లియర్‌గా. ఇవన్నీ కూడా రక్షణ పిలుపులే. అన్‌డౌటెడ్‌లీ యాక్షన్స్ ఏమైనా కూడా అన్ని రక్షణకు సంబంధించినయే పిలుపులు. సో మరి దేవుని సేవకు పిలుపు ఔసతను గురించిన పైన ఇవ్వబడిన వాటిలో స్పష్టమైన వచనాలు ఏమన్నా ఉన్నాయి? ఇప్పటివరకు మనం చదివిన పరిచర్య అన్నారు ఎవరు? అందులో పరిచర్య ఎక్కడుందండి? ఎర్లే గారు ఎవరో అన్నారు. లాజర్ గారు, ఎర్లే గారు మరి. అందులో పరిచర్య ఎక్కడుందంటే ఒక్క మాట చెప్పండి పరిచర్య. మనం అనుకునే పరిచర్యకు సంబంధించిన వచనం ఉన్నట్టు. సో దేవుని సేవకు పిలుపు ఔసతను గూర్చి పైన ఇవ్వబడిన వాటిలో స్పష్టమైన వచనాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడన్నా ఇప్పటివరకు మనం ధ్యానించిన లేఖనంలో పరిచర్యకు సంబంధించి ఒక వచనం ఉందా అండి? లేదన్న వ్యక్తిగతంగా మనం ప్రభు కొరకు లేదు. సిద్ధపడడమే. హ్మ్. సో ఒక్కటి కూడా అందులో రక్షణకు సంబంధించినటువంటి వచనాలు లేవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే లేవు అంటే ఇంకో దగ్గర లేవు అని చెప్పడానికి కాదు క్షమించాలా. ఇంకో దగ్గర లేవు అని చెప్పడానికి చెప్పట్లేదు. రక్షణకు సంబంధించినటువంటి పిలుపులు ఇంకొక దగ్గర లేవు అని చెప్పడానికి ఈ మాట చెప్పట్లేదు. తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. ఎందుకంటే రేపు పిలుపును గురించిన అపార్థం చేసుకున్న లేఖనాలను మనం ధ్యానించబోతున్నాం. ఓకే. రేపు 1.2లో మనం రేపు పిలుపును గురించి అపార్థం చేసుకున్న వేరే లేఖనాలు. అంటే కొన్ని ఇతర పిలుపుల గురించినటువంటి లేఖనాలు ఉన్నాయి. అయితే ఆ లేఖనాలు మనం ఎలా అపార్థం చేసుకున్నాం సందర్భానికి వ్యతిరేకంగా అనేది రేపు చూడబోతున్నాం. సో ఇది అండి. ఇప్పటిదాకా మనం పిలుపును, పరిచర్య గురించి కొంత ఉపోద్ఘాతం మాత్రమే చూశాము. తొందరపడొద్దు. మరలా చెప్తున్నాను. ఎందుకంటే ఈ క్లాసెస్ దాదాపు మీకు 10 క్లాసెస్ ఉంటాయి. ఒకటి కాదు ఇవాళ రేపైనా నెక్స్ట్ వీక్ మొత్తం పిలుపు, పరిచర్య గురించి మనం నేర్చుకుంటాం. ఖచ్చితంగా 5 రోజులు ఉంటుంది. మండే టు ఫ్రైడే ప్రతిరోజు మీకు సంబంధించిన క్లాసే ఉంటుంది. కాబట్టి తొందరపడకండి. ఎందుకంటే మీకు అనేకమైన విషయాలు నేర్పించడం జరుగుతది పిలుపు మీద, పరిచర్య మీద. బైబిల్‌లో ఉన్న ప్రతి లేఖనం మీ కళ్ళ ముందుకు తీసుకురాబడతది. కాబట్టి త్వరపడకండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.